తెలుగు లోగిలిలో ఎలాంటి శుభ కార్యక్రమం జరిగినా శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం, పరమ పావనమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం, అంతకు మించి మధురాతి మధురమైన సత్యనారాయణ స్వామివారి ప్రసాదం స్వీకరించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అటువంటి స్వామివారి ప్రసాదంలో ఎలకలు పరిగెట్టడం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే సత్యనారాయణ స్వామివారి కొండపై కాకుండా జాతీయ రహదారిపై అనేక మంది కొండపైకి రాలేని భక్తులు కూడా ఈ రహదారిపై ప్రసాదం తీసుకుని బంధువులకు చుట్టాలకు కూడా అందిస్తూ ఉంటారు. అయితే ఎలకలు రావడం పట్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది భద్రత, ఈ ఎలకలు తిన్న ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారా అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అన్నవరం దేవస్థానం అధికారులను భక్తులు కూడా అడిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ ఈవో వేండ్రు తిన్నదరో మీడియా సమావేశంలో కాసేపటి కిందట వివరణ ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ డ్యూటీలో ఎవరున్నారు, ఎలాంటి పొరపాటు ఎందుకు జరిగింది అన్న విషయాన్ని కూడా ఈవో వివరించారు. ఇలాంటి ఘటన జరగడానికి కారకులపై చర్యలు తీసుకుంటాం, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈవో పేర్కొన్నారు. ప్రసాదం విక్రయ కేంద్రం ఏదైతే మన బైపాస్ రోడ్లో ఉందో 21/1/2026 రాత్రి 10 నిమిషాలకి కొంతమంది భక్తులు కారులోంచి రావడమే డైరెక్ట్గా ఏదైతే ప్రసాదాల స్టోరేజ్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు వీడియోలు తీయడం జరిగిందండి. అక్కడ 4 ఖాళీ బాక్సులు ఉన్నాయి, ఏదైతే ప్రసాదం పెట్టే బాస్కెట్స్ ఉంటాయో, అలాగే ఇంకో 4 ప్రసాదాలు ఉన్నాయండి. వాటి మీద ఎలకలు సంచరించడం వాళ్ళు గమనించి వీడియో తీయడం జరిగింది. మా సిబ్బందితో కూడా వాళ్ళు వాగ్వాదం చేయడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళు ఏంటంటే ఇంచుమించు ఒక 20 నిమిషాలు అక్కడే ఉంటూ అన్ని వీడియోలు తీసుకుని ఈ సోషల్ మీడియాలో ఇలా జరిగింది ఇది అని చెబుతూ ఈ విషయాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అలాంటి ఏదైనా ఇష్యూ జరిగినట్టయితే అక్కడ ఉండే కంప్లైంట్ బుక్లో నోట్ చేయడం కానీ, లేదా ఇమీడియట్గా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నెంబర్ అడిగితే ఎవరైనా చెప్తారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోటీసు తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఏదైనా అక్కడ ఏంటంటే హైవే కానుకుని ఉన్న టెంపుల్ ఇది. ఆ బ్యాక్ సైడ్ చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, చుట్టుపక్కల ప్రైవేట్ షాపులు అవి కూడా ఉండడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి రేక్ ఒకటి కొంచెం ఓపెన్గా ఉండడం, దాని నుంచి ఎలకలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి ఆ లీకేజీలన్నీ అరెస్ట్ చేయించడం జరిగింది. ఇక ముందు అలా జరగకుండా ఉండడానికి అన్ని ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉండి ఆ విషయాన్ని గమనించుకోకుండా ఈ మీడియా వరకు వెళ్ళి ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేవుడు ప్రతిష్టకు భంగం కలిగే దానికి కారకులు అయ్యారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది.